హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్య లెసన్స్. ఈ వీడియోలో మనం మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు టెట్ సిలబస్ను రిలీజ్ చేయడం జరిగింది. టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024. ఈ టెట్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సిలబస్ ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్స్ చదువుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా వివరించడం జరుగుతుంది. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి కోసం లేదా టెట్ కోసం ప్రిపేర్ అవడానికి గాను ప్రైమరీ సెక్షన్ వర్క్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ వివరంగా ప్లేలిస్ట్ల రూపంలో ఛానల్లో ఉంచడం జరిగింది. అవసరమైన వాళ్ళు ఒకసారి క్లిక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ సంధ్య లెసన్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ పేజ్ చూసుకుంటే పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A అండ్ పేపర్ 2B ఇలా 4 పేపర్ల సిలబస్ ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ మనం పేపర్ 1A అంటే SGT ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏ సిలబస్ను ప్రిపేర్ అవ్వాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. పేపర్ 1A ప్రిపేర్ అయ్యే వాళ్ళు మొత్తం పేపర్ 150 మార్కులకు ఉంటుంది. మొత్తం కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఇవ్వడం జరుగుతుంది. 150 కూడా. అందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీకి 30 మార్కులు, అదేవిధంగా లాంగ్వేజ్ 1 అది తెలుగు అవ్వచ్చు, ఉర్దూ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, కన్నడ, తమిళ్, ఒడియా వాళ్ళు అప్లై చేసిన పేపర్ అనుగుణంగా ఈ సబ్జెక్ట్ అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా లాంగ్వేజ్ 1 కూడా 30 మార్క్స్కి ఉంటుంది. అంటే 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇందులో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్కులకి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా 30 మార్క్స్ క్యారీ చేయడం జరుగుతుంది 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో. ఫైనల్గా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అది కూడా 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది 30 మార్క్స్కి. మొత్తం 5 30లు 150 మార్కులకి టెట్ పేపర్ 1 ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థుల కోసం. అయితే ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీలో 30 మార్క్స్ కోసం ఏ టాపిక్స్ కవర్ చేయాలి అని చూసుకుంటే ఫస్ట్ వన్ డెవలప్మెంట్, గ్రోత్, మెచ్యూరేషన్, కాన్సెప్ట్ అండ్ నేచర్, డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఈ టాపిక్లో సబ్ టాపిక్స్ చాలా ఇవ్వడం జరిగింది. అందులో సబ్ టాపిక్స్లో ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ అండ్ బయాలజికల్, సైకలాజికల్, సోషియలాజికల్, ఎమోషనల్, డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్స్, ఫిజికల్, మోటార్, కాగ్నిటివ్, ఎమోషనల్, సోషల్, మోరల్, లాంగ్వేజ్ రిలేటింగ్ టు ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, adolescence. Next, understanding development, Piaget, Kohlberg, Chomsky, Carl Rogers, Erikson. Next, individual differences, concept, types of individual differences, intra and inter, factors of individual differences, heredity and environment. Next, factors influencing individual differences in the areas of attitudes, aptitude, interest, habit, intelligence, creativity, values, level of aspiration, self-concept, achievement. Intelligence. Concept and meaning of intelligence, definitions, types of intelligence, theories of intelligence, measurement of intelligence, IQ, classification of IQ, types of intelligence, tests and uses. Aptitude. Concept and meaning of aptitude, definitions, characteristics of aptitude, aptitude, tests, measurement of aptitude, uses of aptitude test. Interest. Concept and meaning of interest, definitions, characteristics of interest, measurement of interests, how to develop interest among students, role of teacher. Attitude.
Concept and meaning of attitude, definitions, characteristics of attitude, attitude scales, measurement of attitudes, how to develop positive attitudes among children, role of teacher. Creativity, concept and meaning of creativity, definitions, characteristics and stages of creativity, assessment of creativity, the role of a teacher in fostering creativity among the children. Next, thinking, concept, meaning, definition, types of thinking, characteristics of thinking, factors of thinking, classroom implication. Reason, concept, meaning, definition, characteristics, reasoning, process, types of reasoning, classroom implication. Metacognition, meaning, concept, nature, uses, aspects in metacognition process, experimental learning, development of personality, meaning and concept of personality, definitions, characteristics, elements and factors of personality, theories of personality, assessment of personality, both projective and non-projective, mental health, adjustment and behavior problems, conflicts, frustration, tension, anxiety, maladjustment, defense mechanism, methods and approaches of child development, introspection, observation, interview, case study, experimental, cross-sectional and longitudinal developmental tasks and hazards. ఈ టాపిక్స్ మొత్తం కూడా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్ కాన్సెప్ట్ లోని సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ చాప్టర్ చూసుకుంటే అండర్స్టాండింగ్ లెర్నింగ్, ఇందులో కూడా చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి. లెర్నింగ్, మీనింగ్, కాన్సెప్ట్, డెఫినిషన్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెర్నింగ్, టైప్స్ ఆఫ్ లెర్నింగ్, డిటర్మినెంట్స్ ఆఫ్ లెర్నింగ్, రెడీనెస్, మెచ్యూరిటీ అండ్ మోటివేషన్, learning curves, factors of learning, personal and environmental, dimensions of learning, cognitive, affective and psychomotor, motivation and sustenance, its role in learning, concept, meaning, definition, formation of concept, classification of concept, types of concept, concept development, role of teacher in conceptual development, perception, concept, meaning, definitions, process of perception, characteristics, laws of perceptual organization, influencing factors of perception, memory and forgetting, transfer of learning, approaches to learning and their applicability, behaviorism, Skinner, Pavlov, Thorndike, Gestalt, Kohel, Kafka, observational, Bandura, constructivism, Piaget, Burness theory of instruction, experimental learning. నెక్స్ట్ పెడగాజికల్ కన్సర్న్స్, ఇందులో సబ్ టాపిక్స్ కూడా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ర్యాండమ్గా ఆ టాపిక్ సంబంధించిన బుక్స్ అన్ని రెఫర్ చేసేయకుండా అసలు అందులో ఏవైతే సబ్ టాపిక్స్ ఇచ్చారు అనేది ఆ టాపిక్స్ కవర్ చేసుకుంటూ చదివితే ఈజీగా ఎపియర్ అవ్వచ్చు అనమాట, ఎగ్జామ్ రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఐసిటిఏ, ఐసిటిబి, ఈ టాపిక్స్ మొత్తం కూడా సైకాలజీ, మనం సైకాలజీ అని పిలుస్తాము, డైట్ అభ్యర్థులు అయితే సైకాలజీ అంటారు, దాన్ని చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి కాన్సెప్ట్ కింద ఇచ్చారు వీళ్ళు. ఈ 30 మార్క్స్ కి ఈ కంటెంట్ మొత్తం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పేపర్లో ఫుల్ స్కోర్ చేయాలంటే మాత్రం ప్రతి టాపిక్ వివరంగా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1, తెలుగు కంటెంట్ చూసుకుంటే తెలుగు 30 మార్కులకు ఉంటుంది. అందులో విషయం 24 మార్కులకి, అదేవిధంగా మెథడాలజీ తెలుగు బోధనా పద్ధతులు 6 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇందులో విషయంకి సంబంధించి అంటే తెలుగు విషయంకి సంబంధించి తెలుగు కంటెంట్ చూసుకుంటే పఠనావగాహనలో అపరిచిత పద్యం, అపరిచిత గద్యం,
అదేవిధంగా తెలుగు వాచకాలలో కవి పరిచయాలు, విశేషాంశాలు, నేపథ్యాలు, ఇతివృత్తాలు. అంటే కవి పరిచయాలు తీసుకుంటే 3rd క్లాస్ నుంచి మొదలుకొని 10th క్లాస్ వరకు తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఉన్న కవి పరిచయాలు అన్నీ కూడా టచ్ చేసి ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ పదజాలం, అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు. ఇవి ఈజీగా మార్క్స్ గెయిన్ చేసే టాపిక్స్ అన్నమాట. అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు. నెక్స్ట్ భాషాంశాలు, భాషా భాగాలు, కాలాలు, లింగాలు, విరామ చిహ్నాలు, వచనాలు, పారిభాషిక పదాలు. ఇందులో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ, సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్థాలు, కళలు, ధృత ప్రకృతికములు. నెక్స్ట్ సందులు, నిర్వచనాలు, తెలుగు సందులు అత్వసంధి, యత్వసంధి, ఉత్వసంధి, ఎడాగమ సంధి. అలాగే సంస్కృత సందులు సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి, వృద్ధి సందులు. సందులకు సంబంధించిన పదాలను విడదీయడం, సంధి చేయడం ఆధారంగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఈసారి సిలబస్ లో సందులు ఏ సందులు చదవాలి అనేది వాళ్ళు స్పెసిఫై చేయడం జరిగింది కాబట్టి ఈ టాపిక్స్ ఈ సందులు మాత్రం చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సమాసాలు, నిర్వచనాలు, విగ్రహవాక్యాలను గుర్తించడం, విగ్రహవాక్యాలను సమాస పదాలుగా కూర్చడం. ఛందస్సు, గురు లఘువుల లక్షణాలను గుర్తించడం. అలంకారాలు, పాఠ్యపుస్తకము నందలి అలంకారాలు గుర్తించడం. వాక్యాలు, రకాలు, సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యాలు గుర్తించడం. ఇది తెలుగు కంటెంట్ లో ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ అన్నమాట. తెలుగు బోధనా పద్ధతులు, ఇక్కడ మెథడాలజీ అంటాం మనం. ఈ తెలుగు బోధనా పద్ధతులు మీద 6 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది 6 మార్కులకి. అయితే అందులో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే భాష, మాతృభాష బోధనా లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, సాధించాల్సిన సామర్థ్యాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, వనరుల వినియోగం, బోధనా అభ్యసన ఉపకరణాలు, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. మూల్యాంకనంలో నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం 2 టాపిక్స్ కవర్ చేయాలి. నెక్స్ట్ ఇంగ్లీష్, నెక్స్ట్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ కదా. ఇంగ్లీష్లో ఏ కంటెంట్ ఇచ్చారంటే ఇందులో కూడా సేమ్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ తీసుకుంటే 30 మార్కులకే ఉంటుంది. అందులో కంటెంట్ 24 మార్క్స్ కి, అదేవిధంగా మెథడాలజీ ఏమో 6 మార్క్స్ కి ఉండడం జరుగుతుంది. అందులో 24 మార్క్స్ కి కంటెంట్ మనం చదవాల్సింది ఏంటంటే వొకాబులరీలో సినానిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, స్పెల్లింగ్, ఫ్రేజల్ వెర్బ్స్, వర్డ్ ఫార్మేషన్. అయితే ఇందులో యాంటోనిమ్స్, సినానిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్ కూడా ఐడెంటిఫికేషన్, అంటే ఒక వర్డ్ ఇచ్చి దాని సినానిమ్ కానీ యాంటోనిమ్ కానీ లేదా హోమోఫోన్స్ కానీ హోమోనిమ్స్ కానీ ఐడెంటిఫై చేయమంటారు అనమాట. అంటే అది మనం ఎలిమినేషన్ మెథడ్ లో చూస్ చేసుకోవచ్చు కొంచెం అవగాహన ఉంటే. నెక్స్ట్ స్పెల్లింగ్, ఒక వర్డ్ స్పెల్లింగ్ ని మేబీ మిస్సింగ్ లెటర్స్ తో ఇచ్చి టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రేజల్ వెర్బ్స్ ఇచ్చి ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీనింగ్, అంటే మీనింగ్ ని ఒక ఫ్రేజల్ వెర్బ్ ఇచ్చి దాని మీనింగ్ ని ఐడెంటిఫై చేయమంటారు. నెక్స్ట్ వర్డ్ ఫార్మేషన్, సఫిక్సెస్, ప్రిఫిక్సెస్, అంటే వర్డ్ కి సఫిక్స్ వాడడం ద్వారా చేర్చడం ద్వారా కానీ ప్రిఫిక్స్ చేర్చడం ద్వారా కానీ వేరే న్యూ వర్డ్ ఫామ్ అవుతుంది కదా, అది కరెక్ట్ సఫిక్స్ లేదా ప్రిఫిక్స్ యాడ్ చేసి మనం వర్డ్ ని రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ హెల్పింగ్ వెర్బ్స్, ఫార్మ్స్, కాంట్రాక్షన్స్. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీస్, ఫార్మ్, ఫంక్షన్ అండ్ కాంట్రాక్షన్స్. ఆర్డినరీ వెర్బ్స్, ఫార్మ్, ఫంక్షన్ అండ్ కాంట్రాక్షన్స్. ఆర్టికల్స్, యూజెస్ ఆఫ్ ఆర్టికల్స్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్, సింపుల్ ప్రిపోజిషన్స్ ఇంక్లూడింగ్ ప్రిపోజిషన్స్ ఫాలోయింగ్ సర్టెన్ వర్డ్స్. క్లాజెస్, మెయిన్ క్లాజెస్, సబార్డినేట్ క్లాజెస్, నౌన్ క్లాజెస్, ఇఫ్ క్లాజెస్, రిలేటివ్ క్లాజెస్. ఈ క్లాజెస్ టాపిక్ లో ఈ టాపిక్స్ మాత్రం కవర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్స్, బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్స్.
నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఫార్మ్, ఫంక్షన్, కన్స్ట్రక్షన్, ట్రాన్స్ఫర్మేషన్. లాంగ్వేజ్ functions with social norms, school and domestic content. Question tags, imperative and statements. Next types of sentences లో types of sentences మీదే ఇస్తారు. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, క్వశ్చన్స్, ఇంపరేటివ్స్. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. టెన్సెస్, అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. వర్డ్ ఆర్డర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి? నౌన్, ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్, కంజంక్షన్స్, టైప్స్ అండ్ ఫంక్షన్స్. లింకర్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. కామన్ ఎర్రర్స్ బేస్డ్ ఆన్ ఆల్ vocabulary and grammar topics. Next, mechanics of writing, punctuation and capitalization. Use of capital letters, comma, full stop, question mark and exclamation mark. Discourses, writing of discourses, letter writing, diary writing, description. Dictionary skills లో అంటే మేబీ రీడింగ్ ఆఫ్ డిక్షనరీ అలా ఆ టాపిక్స్ మీద ఏమైనా ఇవ్వచ్చు. రీడింగ్ కాంప్రహెన్షన్, ప్రోజ్. ఈ టాపిక్స్ కంటెంట్ కి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెథడాలజీకి వస్తే 6 మార్క్స్ కోసం ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్, నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, approaches, methods and techniques of teaching English. Next, teaching of structures, vocabulary and grammar, teaching learning materials in English, lesson planning, curriculum and textbooks, importance and need, evaluation in English language. ఈ టాపిక్స్ మెథడాలజీలో 6 మార్క్స్ కవర్ చేయడానికి 9 టాపిక్స్ డీటెయిల్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లో 30 మార్క్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి. అయితే 30 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. అది మనం డైట్ చదివే వాళ్ళు డైట్ ఫస్ట్ ఇయర్ లో వచ్చే మెథడాలజీ, ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ లో వచ్చే మెథడాలజీస్ మీద బేస్ అయి ఈ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది 6 మార్క్స్. అయితే మనం 24 మార్క్స్ కంటెంట్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటంటే నెంబర్స్. ఈ నెంబర్స్ చాప్టర్ లో కూడా మనం ఏ టాపిక్స్ కవర్ చేయాలనేది డీటెయిల్ గా ఇచ్చారు. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అలాగే నోయింగ్ అవర్ నెంబర్స్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ అంటే రౌండింగ్ ఆఫ్ టు ద నియరెస్ట్ థౌజండ్స్, నియరెస్ట్ హండ్రెడ్స్ అలా అనమాట. హోల్ నెంబర్స్, ప్లేయింగ్ విత్ నెంబర్స్, డివిజిబిలిటీ రూల్స్, ఫ్యాక్టర్స్, మెథడ్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, కో ప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, నెగటివ్ నెంబర్స్, ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, రేషనల్ నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, ప్రాఫిట్ అండ్ లాస్. ఈ టాపిక్స్ అన్ని నెంబర్స్ టాపిక్ లో కవర్ చేసుకోవాలి, ఈ సబ్ టాపిక్స్ అన్ని. అలాగే మెన్సురేషన్ లో లెంత్, వెయిట్, కెపాసిటీ, టైమ్, మనీ, ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్, circle, trapezium, parallelogram, the perimeter of a square and rectangle through pattern, surface area and volume of cube and cuboid. ఈ టాపిక్స్ మాత్రం కవర్ చేసుకుంటే సరిపోతుంది మెన్సురేషన్ లో. జామెట్రీ, naming of the given figures and parts of 2D figures of triangle, square and rectangle, identification and counting of edges, corners, faces, 3D figures, introduction of perimeter and area of given shapes, geometrical patterns, tangram, introduction of circle, center, diameter and radius, primary geometry concepts, point, straight line, line segments, ray, types of angles, right, obtuse and acute angles, open and closed figures, symmetry, line symmetry, rotation symmetry, picture patterns, area and perimeter, lines and angles, triangle and its properties, congruency of triangles, quadrilaterals,
ప్రాక్టికల్ జామెట్రీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, ఎక్స్ప్లోరింగ్ జామెట్రికల్ ఫిగర్స్. జామెట్రీ టాపిక్ లో కవర్ చేయాల్సిన సబ్ టాపిక్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ డేటా హ్యాండిలింగ్, రీడింగ్ అండ్ interpreting the data, bar graphs, pictographs, analysis of the data with tally marks, collection and organization of data, representation of data. Next, algebra, patterns, making rules, introduction of variables, expressions with variables, rules, number forms of even and odd, 2n 2n plus 1 అన్నమాట. అంటే ఈ రెండు ప్యాటర్న్స్, ఈవెన్ అయితే 2n, ఆడ్ అయితే 2n plus 1. Introduction to unknowns, simple equations, algebraic expressions, exponents, powers, linear equations in one variable, factorization. Arithmetic లో comparing quantities using proportion, concept and applications of ratio, proportion of equality ratios, unitary method, understanding ratios and proportions, direct and inverse proportion. ఇంకా మెథడాలజీలో చూసుకుంటే నేచర్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఎయిమ్స్, వాల్యూస్ అండ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ రెమిడియల్ మెజర్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, TLM and resource utilization in mathematics, curriculum, textbook and instructional planning, evaluation and continuous comprehensive evaluation. ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇందులో సైన్స్ కి వచ్చే కంటెంట్ 12 మార్క్స్ కి, అదే విధంగా మెథడ్ 3 మార్క్స్ కి, అంటే మొత్తం 15 మార్క్స్ కి సైన్స్ ఉండడం జరుగుతుంది. మిగిలిన 15 మార్క్స్ కూడా సోషల్ స్టడీస్ ఉంటాయి అన్నమాట. ఇందులో 12 మార్క్స్ కంటెంట్ కోసం లివింగ్ వరల్డ్, ఇందులో నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ పార్ట్స్, functions, flower to seed, seed germination, diversity in plants, life cycle of a plant, food for plants, animals around us, classification of animals, group behavior of animals, animals diversity, movements in animals, animals husbandry, family, changing family structure, family life, usage of home appliances, methods of agriculture. లివింగ్ వరల్డ్ లో సబ్ టాపిక్స్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. అయితే సబ్జెక్ట్ వైజ్ గా మళ్ళీ ఏ సబ్జెక్ట్ లో ఏ టాపిక్స్ కవర్ చేయాలనేది వివరంగా మరొక వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇందులో లివింగ్ వరల్డ్ లో క్లైమేట్ చేంజ్, ఎయిర్, వాటర్, ఫార్మ్స్ ఆఫ్ వాటర్, నెక్స్ట్ ఇవన్నీ ఈ సబ్ టాపిక్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అలాగే లైఫ్ ప్రాసెసెస్ టాపిక్ ఒకటి. నెక్స్ట్ న్యాచురల్ ఫినామినా, ఈ న్యాచురల్ ఫినామినాలో ఫ్యాబ్రిక్స్, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్, సెపరేటింగ్ మెథడ్స్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ గురించి, సౌండ్, రిఫ్లెక్షన్, ఫోర్స్, స్పీడ్, వెలాసిటీ వగైరా ఎట్సెట్రా టాపిక్స్ అన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్, నెక్స్ట్ ప్రొఫెషన్స్ అండ్ సర్వీసెస్, అవర్ ఎన్విరాన్మెంట్, ఈ టాపిక్స్ అన్ని కూడా కంటెంట్ కి ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా మెథడాలజీలో కాన్సెప్ట్ అండ్ స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అకాడమిక్ స్టాండర్డ్స్ ఆఫ్ టీచింగ్ EVS రిలేషన్ టు సైన్స్, curriculum and its transactional process, teaching methodology, teaching learning material, evaluation procedures, CC. ఇవన్నీ కూడా మెథడాలజీ టాపిక్స్ అన్నమాట 3 మార్క్స్ కోసం. నెక్స్ట్ సోషల్లో 12 మార్క్స్ కంటెంట్, అదేవిధంగా 3 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. థీమ్ 1 ఏంటంటే అవర్ యూనివర్స్ టాపిక్ ఒకటి. నెక్స్ట్ ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్, ఈ టాపిక్ సెకండ్ టాపిక్ కింద ఇవ్వడం జరిగింది. అది థర్డ్ టాపిక్ పొలిటికల్ సిస్టమ్స్ అండ్ గవర్నెన్స్, అంటే ఇందులో కింగ్డమ్స్, నెక్స్ట్ ఏంటంటే ఫ్రీడమ్ మూవ్మెంట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇలాంటి టాపిక్స్ అన్ని ఈ కాన్సెప్ట్ లో ఇవ్వడం, ఈ థీమ్ లో ఇవ్వడం జరిగింది.
థీమ్ 3లో. థీమ్ 4 ఏంటంటే సోషల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఈక్విటీస్. ఇందులో డైవర్సిటీ ఇన్ అవర్ సొసైటీ, నెక్స్ట్ లైవ్లీహుడ్ స్ట్రగుల్స్ ఆఫ్ అర్బన్ వర్కర్స్, నెక్స్ట్ రైట్స్ అప్రోచ్ టు డెవలప్మెంట్, ఇలాంటి కాన్సెప్ట్స్ సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థీమ్ 5 రిలీజియన్ అండ్ సొసైటీ, థీమ్ 6 కల్చర్ అండ్ కమ్యూనికేషన్. ఈ 6 థీమ్స్ లోని సబ్ టాపిక్స్ అప్ టు అంటే ఫ్రమ్ ఫస్ట్ క్లాస్, అఫ్ కోర్స్ ఫస్ట్ లో సోషల్ స్టడీస్ ఉండదు, ప్రైమరీ సెక్షన్ టు హై స్కూల్ 10th క్లాస్ వరకు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెథడాలజీలో నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సోషల్ స్టడీస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్, రిసోర్స్ యూటిలైజేషన్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్, curriculum, textbook and instructional planning, evaluation and continuous comprehensive evaluation. ఈ 6 టాపిక్స్ మెథడాలజీలో 3 మార్క్స్ కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. టెట్ పేపర్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సిలబస్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా సిలబస్ ఫాలో అవుతూ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ ఆ కాన్సెప్ట్ ఏ క్లాసుల్లో కవర్ చేశారనేది చూసుకుంటూ ఖచ్చితంగా చదువుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.